నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామము. మాకు రైతులకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. కేవలం ఒక బస్తా 78 కేజీల బస్తా వచ్చేసి కేవలం 1400 నుంచి 1500 లోపు కొంటున్నారు. మాకైతే ఒక మందు బస్తా కొనాలంటే 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. మేము వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గింది, రేటు తగ్గింది. కానీ యూరియా కొరతతో మేము చాలా ఇబ్బందులు పడ్డాము. కానీ ఈ ప్రభుత్వము రైతులకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. మరొకటి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇంతవరకు రైతులకు ₹1 కూడా పడలేదు. ఇదే జగన్ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది, ప్రతి రైతు ఆనందంగా ఉన్నాడు. కానీ ఈరోజు ప్రతి రైతు కంట నీరు పెడుతున్నారు. ప్రభుత్వం గమనించి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోవాలని మేము కోరుచున్నాము. అదేవిధంగా మనము ఇప్పుడు రెండో కారు వేసుకొని మనం ఎండకారు వరి వేయాలంటే వర్షం నీరు ఉండి కూడా మన కేసు కినాలకు కానీ చెరువుల కింద కానీ నీరు రాదు. మీరు రెండో పైరు వేసుకోవద్దు, ఆరుదడి పంట వేసుకోవని అంటున్నారు. మాకు ఫస్ట్ వానకారు మాకు దిగుబడి తక్కువ వచ్చింది. కానీ రెండో కారు నీరు వదిలితే రైతులందరూ బాగుపడతారు. నీళ్లు రాకపోతే చాలా ఇబ్బందులు పడతారు. దయచేసి మీరు ప్రభుత్వం గుర్తించి మాకు నీరు అందించి రైతులను అందరినీ ఆదుకోవాలని కేసు కినాలు కానీ తెలుగుగా కానీ ప్రతి రైతు బాగుపడతారు. అందరికీ నీరు అందించి సక్రమైన పంటలు పండించుకుంటాము. మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాము, కంపల్సరీ మాకు నీరు అందించవలసిందిగా కోరుతున్నాము. పురంలో కేవలము 1350 నుంచి 14-15 లోపల 75 కేజీల బస్తా దళారులు చేతుల్లోకి పోతున్నాయి. దళారు చేతుల్లోకి పోయినాక రైతులకు ఏ వల్ల గిట్టుబాటు ధర లేదు. ఇదే సొమ్ము దళారులే చేతి లేకపోతే ఒక బస్తా వచ్చేసి 2000 రూపాయలు కొనుగోలు అమ్ముకుంటారు. కానీ రైతును బాగుపరిచింది ఏం లేదు. ప్రభుత్వం గుర్తించి రైతులను ఆదుకోవాలి. రెండో కారు ప్రతి రైతు వర్షం నీరు ఉండి కూడా నీరు ఇవ్వకపోవడం దారుణము. కంపల్సరీగా నీరు అందిస్తే ప్రతి రైతు బాగుపడతాడు. మన రెండో కారు మంచి పంటలు పండుతాయి. తెలుగంగా కానీ కేసు కినాలు కానీ నీరు అందించాలని రైతుల తరఫున నేను కోరుచున్నాను. ఇంకల శ్రీరాములు.